కాంగ్రెస్ ఎంపీ సీటు వద్ద నోట్ల కట్ట ప్రత్యక్షమవడం రాజ్యసభలో పెనుదుమారాన్ని రేపింది. ఈ ఘటనతో చట్టసభల్లో నోట్ల కట్టల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్దకు అసలు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? 500 నోట్ల కట్టను సింఘ్వియే రాజ్యసభలోకి తీసుకువెళ్లారా, లేక ఎవరైనా ఆ డబ్బును సింఘ్వి సీటుపై పెట్టారా? రాజ్యసభలోకి డబ్బులు ఎలా వచ్చినా, ఎందుకు తెచ్చారు, తేవడం వెనుకున్న ఉద్దేశమేంటి అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది సాధారణ తనిఖీలు చేపట్టగా 222వ సీటు వద్ద 500 నోట్లు దొరికాయి. అయితే ఆ నోట్లు తమవేనని ఇప్పటి వరకు ఎవరూ చెప్పకపోవడం, అవి అసలైనవో నకిలీవో స్పష్టత రాకపోవడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ విచారణకు ఆదేశించారు. అయితే అభిషేక్ సింఘ్వి మాత్రం రాజ్యసభలోకి తాను వెళ్లిన టైంలో తన దగ్గర ఒకటే 500 రూపాయల నోటు ఉన్నదని, సభలో తాను కేవలం 3 నిమిషాలు మాత్రమే ఉన్నానని చెప్పారు. మధ్యాహ్నం 12:57 రాజ్యసభ లోపలికి వెళ్లానని, ఆ తర్వాత 1 గంటకు సభ వాయిదా పడిందని తెలిపారు. మరి ఆ డబ్బు ఎక్కడిది అనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. చట్టసభల్లో నోట్ల కట్టల వ్యవహారం గురించి ఓసారి మాట్లాడుకుంటే 2008 నాటి క్యాష్ ఫర్ ఓట్ సీన్ను గుర్తుకు తెచ్చుకోవాలి. 2008వ సంవత్సరంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అమెరికాతో పౌర అణు ఒప్పందం చేసుకుంది. అప్పట్లో ఒప్పందంలోని కొన్ని అంశాలను వ్యతిరేకిస్తూ లెఫ్ట్ పార్టీలు యూపీఏకు మద్దతు ఉపసంహరించుకున్నాయి. దీంతో మైనారిటీలో పడిపోయిన మన్మోహన్ సర్కారు విశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. సమాజ్వాదీ, తెలుగుదేశం పార్టీల మద్దతుతో ప్రభుత్వం గండం నుంచి బయటపడ్డప్పటికీ విశ్వాస పరీక్ష సమయంలో పార్లమెంట్లో జరిగిన ఘటన కలకలం రేపింది. విశ్వాస పరీక్ష సమయంలో 3 బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో నోట్ల కట్టలను ప్రదర్శిస్తూ అవి తమకు అమర్ సింగ్ ద్వారా అందాయని చెప్పారు. యూపీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలంటూ తమను కొనడానికి డబ్బులు ఇచ్చారని 3 కోట్ల రూపాయలను చూపిస్తూ ఆరోపణలు చేశారు. అది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. తమ ఎంపీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నోట్లను విరజిమ్మిందని నాటి ప్రతిపక్షం బీజేపీ ఆరోపించింది. దీంతో నాటి నుంచి చట్టసభల్లో నోట్ల కట్టల వ్యవహారం కీలక అంశంగా మారింది. చట్టసభల్లోకి నగదును తీసుకువెళ్లడంపై కొన్ని ఆంక్షలు విధిస్తూ నిబంధనలను మరింత పటిష్టం చేశారు. లోక్సభ, రాజ్యసభల్లోకి ఎంపీలు తీసుకువెళ్లే వస్తువులు, డబ్బులపై రూల్స్ను ఓసారి పరిశీలిస్తే ఎంపీలు తమ పర్సుల్లో డబ్బును తీసుకువెళ్లడాన్ని నిషేధించే అధికారిక నియమం లేదు. అయితే సభలో పెద్ద మొత్తంలో డబ్బును ప్రదర్శించడం లేదా ఉపయోగించడాన్ని నిషేధించారు. పార్లమెంట్ సభల లోపల డబ్బును ఉపయోగించడం లేదా ప్రదర్శించడం చట్టసభల గౌరవాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైన వ్యక్తిగత వస్తువులను ఎంపీలు తీసుకువెళ్లడానికి అనుమతిస్తారు. మహిళా ఎంపీలు హ్యాంగింగ్ పర్సులను తీసుకువెళ్లవచ్చు, కానీ అందులోకి వస్తువులు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి. ముఖ్యమైన పత్రాలు, నోట్స్, నివేదికలు, చట్టాలకు సంబంధించిన పేపర్స్, ప్రసంగాలు, రిఫరెన్స్ మెటీరియల్, చర్చల్లో పాల్గొనడానికి అవసరమయ్యే మెటీరియల్స్ తీసుకువెళ్లవచ్చు. ఇక ఎలక్ట్రానిక్ పరికరాల విషయానికి వస్తే మొబైల్ ఫోన్లు, టాబ్లెట్స్, ల్యాప్టాప్లను ముందస్తు అనుమతితో తీసుకువెళ్లవచ్చు. వాటిని బాధ్యతాయుతంగా ఉపయోగించినట్లయితే ప్రొసీడింగులకు అంతరాయం కలగదు. రిఫ్రెష్మెంట్స్ కోసం ప్రొసీడింగ్ సమయంలో నీరు, తేలికపాటి స్నాక్స్ అనుమతిస్తారు. అయితే సభకు అంతరాయం కలిగించే లేదా సభ గౌరవాన్ని దెబ్బతీసే వస్తువులపై స్పష్టమైన ఆంక్షలు ఉన్నాయి. అసభ్యకరమైన లేదా అనుచితమైన మెటీరియల్ను లోక్సభ లేదా రాజ్యసభ కార్యకలాపాలకు వాడవద్దు. చట్టసభలను అగౌరవంగా భావించే ఏదైనా పదార్థం పూర్తిగా నిషేధం. నిరసనల కోసం ఉపయోగించే ప్లకార్డులు, పోస్టర్లు లేదా బ్యానర్లు వంటి వస్తువులను పార్లమెంటు లోపలకు తీసుకువెళ్లకూడదు. అనధికారికంగా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించరాదు. అనుమతి లేకుండా సభా కార్యక్రమాలను రికార్డు చేయడం, చిత్రాలను తీయడం పూర్తిగా నిషేధం.
రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ నోట్ల కట్ట వ్యవహారంపై రాజ్యసభ పక్షనేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ ఇది సీరియస్ ఇష్యూ అని సభ గౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష బెంచీలు అని విభజించి చూడొద్దని స్పష్టం చేశారు. కొన్ని విషయాలను కవర్ చేసుకోవడానికి కాంగ్రెస్ తొందరపడుతున్నదని విమర్శించారు. ये जो घटना घटी है ये घटना बहुत ही असाधारण घटना है और बहुत ही सीरियस नेचर की घटना है. यह घटना पक्ष और विपक्ष में विभाजित होने के लिए नहीं है. ये सदन की गरिमा पर एक चोट है और सदन के कर्तृत्व पर एक तरीके से प्रश्नवाचक चिन्ह है. मुझे आप पर और आपकी रूलिंग पर पूरा भरोसा है कि इन्वेस्टिगेशन डिटेल में होगा और दूध का दूध पानी का पानी होगा. लेकिन प्रजातंत्र में कभी कुछ बातें अपने पक्ष में आती हैं, कुछ अपने विपक्ष में आती हैं. किसी पर आप तीव्रता दिखाओ और किसी मुद्दे को आप मिट्टी डालो, यह ठीक नहीं है. నిజానికి పార్లమెంట్ భవనం లోపల ఆహార దుకాణాలు, బ్యాంకులు అందుబాటులో ఉంటాయి. చాలా మంది నాయకులు ఈ బ్యాంకుల నుండి తమ అవసరాల కోసం డబ్బు విత్డ్రా చేస్తుంటారు. అయితే విత్డ్రా చేసే డబ్బును చట్టసభల్లో తీసుకువెళ్లేందుకు పరిమితి ఉంటుంది. ఈ నేపథ్యంలో చట్టసభల గౌరవానికి భంగం కలగకుండా మెసులుకోవాలన్నదే నిబంధనల ఉద్దేశంగా భావించాలి. చట్టసభలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో అధికార ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న సభ గౌరవ మర్యాదలను దెబ్బతీయకూడదు. అంతా సవ్యంగా నడిస్తేనే ప్రజారంజకమైన చర్చలకు చట్టసభలు వేదికవుతాయి. అలా పాటించకపోతే ప్రజాస్వామ్యం మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.